నుంచి అక్కడికి ఎలా వెళ్ళాలో తెలియదు కాబట్టి మా డాడీ వచ్చేసి చెప్తారు, వినండి. కరీంనగర్ టు హుజురాబాద్ దాటిన తర్వాత 2 కిలోమీటర్స్ తర్వాత లెఫ్ట్ తీసుకోండి. లెఫ్ట్ తీసుకుంటే మనకు పర్కాల్ రోడ్ ఎక్కుతాము. పర్కాల్ రోడ్ నుంచి మేడారం. ఈ రూట్ చాలా బాగుంది, అందరూ ఇదే రూట్ వాడండి. అలా మీరు కూడా వెళ్ళండి. ఎవరైతే మేడారంకి అయితే వెళ్ళారో కింద కామెంట్ చేయండి. ఇదే అండి మా కేబుల్ బ్రిడ్జ్. మేము మార్నింగ్ బయలుదేరినాం కాబట్టి మాకు సన్ కూడా కనబడ్డాడు. ఇదే మా కేబుల్ బ్రిడ్జ్. సన్ ఎంత బాగున్నాడు చూడండి. ఇప్పుడైతే మా డాడీని అయితే ఒక క్వశ్చన్ అయితే అడగబోతున్నా. సమ్మక్క సారలమ్మ ఎలా పుట్టింది? సమ్మక్క సారక్క అనేవాళ్ళు వనదేవతలు. వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు. వాళ్ళు కాకతీయులకి ట్యాక్స్ కట్టమంటే కట్టలేదు. అప్పుడు కాకతీయ రాజులు వాళ్ళపైన యుద్ధాన్ని ప్రకటించి వాళ్ళపైన యుద్ధం చేస్తారనమాట. అప్పుడు సమ్మక్క సారలమ్మ, పడిగిద్దరాజు, జంపన్న అనేవాళ్ళు ఆ కాకతీయులతో యుద్ధం చేస్తూ వాళ్ళు చనిపోతారు. చనిపోయిన తర్వాత సమ్మక్క అనేట ఆమె ఒక గుట్టపైకి వెళ్ళి అక్కడ మాయమైపోతుంది. అక్కడ వీళ్ళు బట్టలు వెళ్ళి చూసేసరికి అక్కడ ఒక కుంకుమం బరిడే ఉంటుంది. అంటే ఆమె దేవుల్లో ఐక్యమైంది అని అప్పటి నుంచి ఆమెను ఒక దేవతగా కొలుస్తూ ఉన్నారు. అది హిస్టరీ. వాళ్ళ మమ్మీ పేరేంటిది, వాళ్ళ డాడీ పేరేంటిది? అంత దూరం నాకు తెలియదమ్మా. మీకు ఇంకా వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళ పేరు గినక మీకు తెలిస్తే కింద మీరు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మేము ఎప్పుడో మార్నింగ్ వచ్చాము. ఇప్పుడు వచ్చేసి ఎంత సన్లైట్ వచ్చింది చూడండి. అప్పుడు వచ్చేసి స్నో అదంతా వచ్చేయింది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎలా ఉందో. వ్యూ చాలా బాగా ఉంది. ఇక్కడ గవర్నమెంట్స్ వాళ్ళు ఫ్లెక్సీస్ కూడా పెట్టారు. ఎప్పుడైనా మనము డ్రైవర్ పక్కన పండుకోవద్దు. ఇలాంటి గవర్నమెంట్ ఫ్లెక్సీస్ అయితే పెడుతున్నారు ఇక్కడ. ఇంకోటి ఏంటిదంటే మేము ఎక్కడి వరకు వచ్చామంటే ఇంకా 88 కిలోమీటర్స్ వస్తే మేడారం వచ్చేస్తుంది. స్ట్రేట్ వెళ్ళాలి, అయిపోతుంది. ఇవాళ వచ్చేసి నేను సమ్మక్క సారలమ్మ దగ్గరికి అయితే వెళ్తున్నాను. నాకు వచ్చేసి రేపు రిపబ్లిక్ డే పర్ఫార్మెన్స్ అయితే ఉంది. రేపు వచ్చేసి డాడీ దింపుతా. పర్ఫార్మెన్స్ ప్రాక్టీస్ చేసినావా? మరి చేసినా. ఏ సాంగ్ రా? అది హిందీ సాంగ్ పేరు తెలియదా? మరి డాన్స్ ఎట్లా చేస్తావు? సాంగ్ పేరు తెలియదు. సాంగ్ పేరు అంటే రిపబ్లిక్ డే హిందీ సాంగ్ అంటే వస్తుంది. చేయొచ్చు. రేపు నేను రిపబ్లిక్ డే డాన్స్ ఏదైతే చేస్తున్నానో అది కూడా దీనిలో మీకైతే యాడ్ చేస్తాను. చూడండి. స్కూల్ బస్ రాదా? మరి వస్తుంది. సండే రాదు. మండే హాలిడే కదా, రాదు. బస్ వాళ్ళకు కూడా హాలిడే. మీ డాడీని డ్రాప్ చేయమంటున్నావు. మరి ఏంటి యూనిఫామ్ కాదు, సివిలే. మీ అన్నయ్య ఏమైనా చేస్తున్నాడా పర్ఫార్మెన్స్? ఇప్పుడైతే మేము వచ్చేసి కోడిని అయితే తీసుకున్నాం. చెప్పి ఇదే మా కోడి. బాగుందా? కింద కోసుకొని తింటాం. నీ పేరేంటిరా?
నీ పేరేంటిది? ఇది మోషన్ పోతుందని చెప్పేసి మేము డైపర్ కూడా వేసాం ఫ్రెండ్స్. చూడండి, కవర్ డైపర్ అయితే వేసాం. ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ప్యాంటు పెట్టు. ఏం పెడుతున్నావు? నీ దగ్గరికి వస్తుందట. చూడు ఇక్కడ నుంచి అన్విగా చూడు. అబ్బా చూడండి, ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. అవన్నీ వెహికల్స్ చూడుగా పైన కూడా చూడండి, బర్డ్స్ చూసారా. మొత్తానికి గేమ్ ఆడుతుంది. తల్లులకు దగ్గరికి అయితే వచ్చేసా. అవే గేమ్ ఆడుతుంది. నేను ఇప్పుడు మనుషులకి ట్రాఫిక్ జామ్ అయినట్టుంది రా ముందు. నేను ఇప్పుడు మనుషులకి చూసా అండి, కార్లకి. ఎన్ని ఆవులు ఉన్నాయి చూడండి. చూడండి ఫ్రెండ్స్, బ్యాంబో ట్రీస్ మధ్య నుంచి అయితే వెళ్తున్నాం. మొత్తం బ్యాంబో ట్రీస్ అండి. అన్విక, అన్విక అయిపోయింది ఫ్రెండ్స్. మేము కోడిని అయితే కట్ చేశారు వాళ్ళు. కోడిని అయితే పెట్టారు బూట్ ఎక్కడానికి. నేను ఇప్పుడు ఒక థమ్స్అప్ అయితే పవర్ అప్ అయితే కొనుక్కున్నాను. మీకు ఇంకా విఐపి దర్శనం కావాలి అంటే అక్కడికి వెళ్ళి లైన్ కట్టాలి. డైరెక్ట్ కావాలంటే వెళ్తే మనకి గేట్ వస్తుంది, అందులో తొందరగా అయిపోతుంది. ఇప్పుడు మేము 2కి కర్రీ, ఇప్పుడు వచ్చేసి 2 అవుతుంది. 3, 4 వరకు కర్రీ అయిపోతుంది, తింటాం. మళ్ళీ 6 వరకు వెళ్ళిపోతాం.